నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మనం గత కొన్ని రోజులుగా చిరంజీవి గారికి సంబంధించి కామెంట్స్ రూపంలో వస్తున్న వీడియోస్ని ప్రజెంట్ చేస్తూ వస్తున్నాము. ఆయనకు గతంలో సినిమా ఇండస్ట్రీతో ఎలా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది, అటు బాపు గారు ఈయనను ఎలా గుర్తించారు, ఆ తర్వాత దాసరి గారితో ఆయన ప్రయాణం కావచ్చు, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారి గురించి కావచ్చు, ఇలా చాలా రకాల వీడియోస్ చేశారు. దాంట్లో ఒక కామెంట్ కింద పెట్టడం జరిగింది. ఏంటంటే చిరంజీవి గారితో నాళ్ళలో కోదండరామిరెడ్డి గారి నుంచి ఎక్కువ హిట్స్ వచ్చాయి, కాలక్రమేణా ఆయన కోదండరామిరెడ్డి గారిని పక్కన పెట్టారు, ఆయన పట్టించుకోలేదు అని ఒక కామెంట్ మనకు కింద కనిపించింది. నిజంగానే చిరంజీవి గారికి కోదండరామిరెడ్డి గారికి మధ్య గ్యాప్ ఏమన్నా వచ్చిందా, అసలు వాళ్ళ మధ్యలో అసలు ఎక్కడ కలుసుకోలేదా, ఏం జరగలేదా అని అంటే మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మీరు పెట్టిన కామెంట్కి నిజంగా వారిద్దరి మధ్య అనుబంధాన్ని కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాము. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా మీరు చెప్పినంత అద్భుతంగా ఇంకెవరు చెప్పలేదు. ఎందుకంటే కోదండరామిరెడ్డి గారితో మీకున్న అనుబంధం కావచ్చు, అటు మెగా అల్లు ఫ్యామిలీతో మీ రిలేషన్ కావచ్చు, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏంటి తొలినాళ్ళలో అన్ని హిట్స్ ఇచ్చి ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారు పట్టించుకోలేదు అంటూ మన వీడియోలు చూసే కోదండరామిరెడ్డి గారిని పట్టించుకోలేదు, చిరంజీవి గారు పట్టించుకోలేదు అంట. నిజమా? ఇది నాకు చాలా అత్యంత ఆసక్తికరమైన అంశం లేవదీశారు మీరు. వాస్తవానికి ఏంటంటే చిరంజీవి గారితో సూపర్ హిట్తో మొదలుపెట్టి సూపర్ హిట్తో క్లోజ్ చేసింది కోదండరామిరెడ్డి గారే. చాలా తక్కువ మందికి ఉంటుంది. న్యాయం కావాలితో మొదలుపెట్టి ముఠామేస్త్రి, అది క్లోజింగ్ ఫిల్మ్ అవుతుందని ఆయన అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు అనుకోవాలా, కోదండరామిరెడ్డి గారు అభిమానులు అనుకోవాలా, వీళ్ళిద్దరిని అభిమానించే అభిమానులు అని అనుకోవాలి. కోదండరామిరెడ్డి గారి కెరీర్ ఏంటంటే సంధ్య అనే సినిమాతో ప్రారంభమై యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత ఏంటంటే క్రాంతి కుమార్ గారు ఈయనలో స్పార్క్ ఉంది, ఎందుకంటే వి మధుసూదన్ రావు గారి దగ్గర చేశారు. అలాగే రాఘవేంద్రరావు గారు కోదండరామిరెడ్డి గారు చీఫ్ అసోసియేట్లుగా వి మధుసూదన్ రావు గారి దగ్గర చేసి, ఆ తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు గారి దగ్గర చీఫ్ కో డైరెక్టర్గా కోదండరామిరెడ్డి గారు చేశారు. దాంతో కోదండరామిరెడ్డి గారికి న్యాయం కావాలి సినిమా అవకాశం ఇవ్వటం, అది కనీవిని ఎరుగని సూపర్ డూపర్ హిట్ అవ్వటం, వెంటనే కిరాయి రౌడీలు, బ్యాక్ టు బ్యాక్ కిరాయి రౌడీలు, సేమ్ క్రాంతి చిత్రంలో కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి కలయికలో, కిరాయి రౌడీలో చిరంజీవి గారు, మరొక హీరో మోహన్ బాబు గారు కూడా. సరే, ఈ హిట్స్ శివుడు కోదండరామిరెడ్డి గారు మధ్యలోనే విడిచి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేసుకున్నారు, అది వేరే కథ. అది మనం మొన్న మాట్లాడుకున్నాం దాని గురించి. అది ఈ ప్రేక్షకులు ఆ ప్రేక్షకులు 2 వీడియోలు చూస్తారని మనం అనుకుందాం. ఇక్కడ ఆ టైం ఏంటంటే కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారు ఇద్దరి కెరీర్ ప్రారంభం అయినటువంటి ఆ సమయం ఏంటంటే, కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే టైంకి చిరంజీవి గారు ఆయన ఒక 40 సినిమాలు చేశారు అప్పటికి ఆయన కూడా. ఎందుకంటే 1978, 79, 80, 81 అప్పటికి చిరంజీవి గారు 40 ఫిల్మ్స్ కంప్లీట్ అయిపోయిన ఒక టైం. ఆ తర్వాతే కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారిని డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేసిన తర్వాత కోదండరామిరెడ్డి గారికి అర్థమైందంటే తనకు ఎవరు కావాలో ఆ లక్షణాలు, ఆ కథానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు చిరంజీవికి ఉన్నాయని కోదండరామిరెడ్డి గారికి అర్థమైంది. ఓకే, అంటే నేను ఏం చెప్తే ఇతని దగ్గర నుంచి నేను రాబట్టుకోగలను, నేను ఇతన్ని ఎలా మౌల్డ్ చేసుకోగలను, నేను ఇతన్ని ఎలా చూపించగలను అనుకునేటటువంటి ఒక హీరో నాకు దొరికాడన్నది కోదండరామిరెడ్డి గారికి అర్థమైంది, అందింది ఆయనకి. అందిన తర్వాత ఏంటంటే మీకు ఆ టైంలో అండి నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్లతో కోదండరామిరెడ్డి గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ, నాగేశ్వరరావు గారితో శ్రీరంగనీతులు, అంతకుముందు గోపాలకృష్ణుడిని సినిమా చేశారు, అది సరిగ్గా ఆడల. తర్వాత ఏమో శ్రీరంగనీతులు చాలా పెద్ద హిట్. ఆ తర్వాత కృష్ణ గారితో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఖైదీ రుద్రయ్య, ఇలా కృష్ణ గారితో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అన్నమాట. తర్వాత శోభన్ బాబు గారితో ప్రేమమూర్తులు, ఇట్లాంటి సినిమాలు, శ్రావణ సంధ్య, బావా మరదళ్ళు, ఇల్లాలు ప్రియురాలు, ఎంత బాగుంటుంది ఇల్లాలు ప్రియురాలు, ఇలాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్లు కోదండరామిరెడ్డి గారు కమర్షియల్ హిట్స్ ఇస్తున్న టైంలో వీళ్ళలో ఎవరిలో లేనటువంటి ఒక ప్రత్యేకత చిరంజీవి గారిలో ఉంది. చిరంజీవి గారిని నేను ఇలా డైరెక్ట్ చేయగలనని చెప్పి కోదండరామిరెడ్డి గారికి ఒక ఆశ, ఆనందం, పట్టుదల, దానిలో నుంచి ఒక అభిలాష వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది. ఆ సమయానికి ఒక గూండా వచ్చింది, ఒక దొంగ వచ్చింది, ఒక రక్తసింధూరం వచ్చింది, ఇట్లా ఒక రాక్షసుడు వచ్చింది. మీకు అర్థమవుతుంది, ఒక మరణ మృదంగం వచ్చింది, ఒక పసివాడి ప్రాణం, ఒక విజేత, ఒక అత్తకేముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ఎన్ని సినిమాలండి. ఫ్లాపులు అనేవి లెక్క పెట్టాలంటే 23 సినిమాలు చేస్తే 18 సూపర్ హిట్లు. ఫ్లాపులు ఇలా లెక్క పెట్టచ్చు, వేట, కిరాతకుడు, జేబు దొంగ, ఇలా లెక్క. ప్రేమ పిక్చర్లు కూడా ఓ మోస్తరుగా ఆడింది. హిందీ సినిమా అది. గుమ్మడి గారును, అల్లు రామలింగయ్య గారు వీళ్ళు
ఇక్కడేమో చిరంజీవి గారు రాధిక గారు, అది ఓ మాస్టర్గా ఆడింది సినిమా. ఫ్లాపులు లెక్క పెట్టచ్చు, వేట, కిరాతకుడు, జేబు దొంగ లెక్క పెట్టేసేయచ్చు ఫ్లాపులు. కిరాతకుడు ఫస్ట్ హాఫ్ అండి ఇవాళకి, అది హాలీవుడ్ సినిమాని దృష్టిలో పెట్టుకొని చేసి. కిరాతకుడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ యాక్షన్ పార్ట్. ఫస్ట్ హాఫ్ కిరాతకుడు ఉంటుంది. మీకు చిరంజీవి గారే పెర్ఫామ్ చేయగలరు, కోదండరామిరెడ్డి గారే డైరెక్ట్ చేయగలరు, లోక్ సింగ్ గారే ఫోటోగ్రఫీ చేయగలరండి. అలాంటి ఒక సినిమా కిరాతకుడు ఫస్ట్ హాఫ్ మీరు ఇవాళకి చూస్తే ఇళయరాజా గారి మ్యూజిక్ కిరాతకుడు. ఇట్లా వీళ్ళ కలయికలు ఏంటంటే అభిలాష ఏంటంటే వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మెడ్రాస్లో ప్రివ్యూ చేయటం మీద జరిగింది. హైదరాబాద్లో ఉన్నారు ఎవరు, కోదండరామిరెడ్డి గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు ఇక్కడే ఉన్నారు ఆ సమయానికి. కోదండరామిరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి అడిగారు, అంటే ప్రివ్యూలో చూసి బాగాలేదంటున్నారని అన్నారు. బాగాలేదు ఏంటి సినిమా అని అన్నారంటే, ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి కోదండరామిరెడ్డి గారు రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి వెక్కి ఏడ్చారంట. ఓకే, అభిలాష్ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ గారు ఓదార్చారంట కోదండరామిరెడ్డి గారు. పోయింది అనుకుందాం కాసేపు, ఇంకో సినిమా తీద్దాం, హిట్ అవుతుంది అలా పాజిటివ్గా ఆయన్ని మోటివేట్. తర్వాత మళ్ళీ విజయవాడ ఇటువైపు వెళ్ళారంట. వెళితే అసలు ఎదురు వచ్చేస్తున్నారంట, మోసేస్తున్నారంట. థియేటర్కి వెళ్తే అసలు కనీ వినీరుగని ఆప్లాదంట. ఛాలెంజ్ 100 days ఫంక్షన్ అండి. అసలు చిరంజీవి గారిని కోదండరామిరెడ్డి ఛాలెంజ్ 100 days ఫంక్షన్ వైజాగ్లో జరిగింది. అభిలాష ఛాలెంజ్ ఏంటంటే కనీ వినీరుగని విధంగా, ఎవరు ఊహించిన విధంగా 140 రోజులు ఈ స్థాయిలో మీకు వైజాగ్లో ఆడి శ్రీకన్య థియేటర్ అనుకుంటాను. సో ఫంక్షన్స్ అక్కడే చేశారు. చేస్తే ఏంటంటే వీళ్ళు అసలు ఛాలెంజ్కి వీళ్ళిద్దరూ థియేటర్లో చేశారు. థియేటర్కి వెళ్తే కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా. వెళితే అసలు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కదా, వీళ్ళిద్దరినీ ఊరేగించుకుంటూ భుజాల మీదకి ఎత్తుకొని వేదిక మీదకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అనమాట. ఆయన కెరీర్లో, కోదండరామిరెడ్డి గారి కెరీర్లో ఛాలెంజ్ అనే సినిమా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎందుకంటే నవలగా చాలా కష్టమండి ఆ నవలను తెర మీదకి తీసుకురావడం, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. దానంత అద్భుతంగా ఆయన చేశారు. ఆయనకి ఏంటంటే ఆ టైంకి ఒక చిరంజీవి గారు అనే హీరో, కోదండరామిరెడ్డి గారిలో ఒక జ్వాల ఏదైతే ఉంటుందో, నేను చెయ్యాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అనేటటువంటి సమయానికి చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారికి దొరికారు. దొరకబుచ్చుకొని చిరంజీవి గారి మీద చేయాల్సిన ప్రయోగాలన్నీ కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి మీదే చేశారు. మన దొంగలో గోలీమార్ పాట, ఏది మన మైకేల్ జాక్సన్ క్యాసెట్స్ చూడటం, అది చిరంజీవి గారి మీద చేస్తే ఎలా ఉంటుంది, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదని లేదు. ఈ ప్రయోగాలన్నీ మిగతా హీరోల మీద కోదండరామిరెడ్డి గారు ఎందుకు చేయలే? మిగతా హీరోలు టైలర్ మేడ్ క్యారెక్టర్స్, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం, అలాగే ఉంటాం అంటే ఒక్క పల్నాటి సింహం ఎగ్జంప్షన్, కాస్ట్యూమ్ డ్రామా, అది పల్నాడు ప్రాంతానికి ఇచ్చింది, అది పర్చూరు బ్రదర్స్ స్క్రిప్ట్, అది ఎగ్జంప్షను. మిగతా వచ్చేటప్పటికి ప్రయోగం అనేటప్పటికి ఈయనకి చిరంజీవి గారే ఈయన మదిలో మెదిలేవారు. విజేత సినిమా తీసుకుందాం మనం. క్లైమాక్స్లో ఈయన ఆపరేషన్ అయిపోయి హాస్పిటల్లో ఉంటే ఆయన గురించి ఒక 20 నిమిషాలు, అరగంట క్లైమాక్స్ ఇక్కడ ఇంట్లో జరుగుతూ ఉంటుంది అనమాట. వితౌట్ హీరో వాళ్ళందరూ డిస్కషన్ జరుగుతుంది. ఇట్లాంటివి ఆలోచించి అక్కడ హిందీలో ఉన్నప్పటికీ దాన్ని తెలుగులోకి తీసుకొచ్చి సాహెబ్ అని చెప్పేసి చేసి, మలయాళం రీమేక్ పసివాడి ప్రాణం, మమ్ముట్టి గారి సినిమా, ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ పెట్టాలన్న ఆలోచన, తారా మాస్టరు, చిరంజీవి గారు కూర్చుని ఏం చేయాలంటే కమర్షియల్గా మలయాళంలోకి వెళ్ళేటప్పటికి చాలా సోసోగా ఉంటుందండి. సోసో ఇన్ సెన్స్ ఏంటంటే ఒక మీటర్లో ఉంటుంది సినిమా. ఇక్కడికి వచ్చేటప్పటికి కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చి దాన్ని, ఆ చైల్డ్ సెంటిమెంట్ని కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చి దాన్ని ఇట్లా చేయాలని చెప్పేసి, అతకవేముడు అమ్మాయికి బొమ్మ బొరుసని చలంగారును ఈశ్వరలక్ష్మి గారు ఆ క్యారెక్టర్స్ని తీసుకుని వాణిశ్రీ గారి క్యారెక్టర్, చిరంజీవి గారి క్యారెక్టర్ చేసుకుని ఆ ఛాలెంజింగ్ సీన్స్, టీజింగ్ సీన్స్ అన్నీ వాటిని బేస్ చేసుకుని చేశారు. రాక్షసుడు అండి, ఈవెన్ రాక్షసుడు తీసుకుంటే నవలకి సినిమాకి చాలా ఇది ఉంటుంది. అసలు ఒప్పుకోవడం, నేను అడిగాను ఆయన్ని, సార్ నవల మొత్తం మీరు చదివేవారు అంటే, పొరపాటున కూడా నవల చదవటం కాదు, నవల చదివే సమయం నాకు ఉండేది కాదు. ఆయన చెప్పింది సినాప్సిస్, నవల మొత్తం 10-15 పేజీల్లో కావాలని అడిగేవాడిని. 10-15 పేజీలు సత్యమూర్తి గారు రాశారా, లేకపోతే సత్యానంద్ గారు రాశారా, వీరేంద్రనాథ్ గారు రాశారా, తీసుకున్న తర్వాత దాన్ని ఆ 15 పేజీలు సినాప్సిస్ని ఓన్ చేసుకుంటే అందులో ఏముంది, దీంట్లో నేను చిరంజీవి గారిని ఎలా చూడండి. మీకు బాగా గుర్తుంటే అంత క్రితం మీ హీరోయిన్ డ్యాన్స్లు అనుకోండి, సింగిల్ కాస్ట్యూమ్తోనే రన్ అయ్యేవి. సాంగ్ అంతా మీకు పార్క్లోనో లేకపోతే కొండల్లోనో, ఊటీలో కూడా ఒక కాస్ట్యూమ్తోనే ఉండేవి. ఈయన 3 కాస్ట్యూమ్స్, 5 కాస్ట్యూమ్ చేంజ్లు రాసేవారు, 5 కాస్ట్యూమ్ చేంజెస్. ఏది నాట్ ఓన్లీ హీరోయిన్, వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రూప్ డాన్సర్లకు కూడా కాస్ట్యూమ్ చేంజ్ రాసేవాడు ఈయన డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు. ఎందుకంటే చిరంజీవి గారి సాంగ్ చిరంజీవి గారితో చేస్తున్నట్టు ఆ గ్రాండియర్ ఇది రావాలి. కొండవీటి దొంగ సాంగ్స్ మీరు ఇప్పుడు ఊహించుకొని చూడండి అసలు మీరు. ఓకే, అసలు ఎలా ఉంటాయంటే అసలు మీకు ఎట్లా ఆలోచించి కమర్షియల్గా, అంటే ప్రేక్షకుడు లోపలికి వచ్చినటువంటి ప్రేక్షకుడు
నేను ఇది ఐడియా అడిగాం, ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ ఈ పేటకు నేనే మేస్త్రి చిరంజీవి గారికి వచ్చిందా మీకు వచ్చిందంటే కూర్చుని డిస్కస్ చేసుకునేవాళ్ళం. సాంగ్ కంప్లీట్ చిరంజీవి గారిని అదే కాస్ట్యూమ్లో చూపించడం, మేస్త్రి కాస్ట్యూమ్లో చూపించడం ఎక్కడో ఇదిగా ఉంటుందని వాల్ పోస్టర్ మీద ఎముడికి మొగుడు వాల్ పోస్టర్లో చిరంజీవి గారు రెడ్ కలర్ కాస్ట్యూమ్లో గాగుల్స్ పెట్టుకుని అది చూసి అది సిల్క్స్ మీద ఊహించుకుంటే చిరంజీవి గారి కాస్ట్యూమ్ ఆ వాల్ పోస్టర్లో నుంచి చిరంజీవి గారి కాస్ట్యూమ్ దూకి ఆ డ్యాన్స్ చేయటం రథమిగ్గా ఇవన్నీ ఏంటంటే డిస్కషన్లోంచి వస్తాయండి. రచయితలు వాళ్ళు కూర్చుని ఆలోచించి మాట్లాడుకుని చేసి ఆ టైం అండి చిరంజీవి గారి టైం ఆ 90s వరకు. అంటే హైదరాబాద్కి పరిశ్రమ తరలొచ్చేంత వరకు ఎట్లా ఉండేదంటే ఈ ప్రొడ్యూసర్కి ఆ రైటర్ రాస్తున్నా ఆ రైటర్ వచ్చి ఈ సినిమా తాలూకు డిస్కషన్లో కూర్చునేవారు. కూర్చుని మీద ఇలా కాదు అలాగే అలా కాదు ఇలాగని వీళ్ళు సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు. సరే ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే మా ఓవరాల్గా ఈ వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోండి. మీరు వేసినటువంటి మీరు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారిని విడిచిపెట్టేశారా అని మీరు వేశారు. ముఠామేస్త్రి టైంకి ముఠామేస్త్రి, బొబ్బిలి సింహం, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, తర్వాత అల్లరి అల్లుడు ఈ 4 కోదండరామిరెడ్డి గారి స్టూపెండస్ హిట్స్ ఒక టైంకి. బాలకృష్ణ గారికి కూడా చెప్పుకోదగ్గ హిట్స్ ఇచ్చారు ఆయన. అది 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 వేరే సబ్జెక్టు. నారి నారి నడుమురారి ఈ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సినిమాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ విజయాల తర్వాత కోదండరామిరెడ్డి గారి గ్రాఫ్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఓకే, క్రమంగా. ఇది నేను చెప్పింది 94 కల్లా ముఠామేస్త్రీలు ఇవన్నీ అల్లరెల్లుళ్ళు అని 94 కల్లా అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత 95లో మళ్ళీ చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారు ఒకసారి కలిసి పనిచేయాలి. అది రిక్షావుడ్ సినిమా. ఓకే, క్రాంతి కుమార్ గారి సినిమా. క్రాంతి కుమార్ గారు ఏంటి కోదండరామిరెడ్డి గారితో మనం ఇట్లా అప్పుడు శివుడు టైంలో ఇట్లా ఇదైపోయింది కాబట్టి మళ్ళీ కలిసి చిరంజీవి కోదండరామిరెడ్డి కలయికలో ఒక సినిమా అని క్రాంతి కుమార్ గారు అనుకున్నారు. అయితే ఇది కోదండరామిరెడ్డి గారు స్వయంగా నాకు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. ఆ టైంకి నేను చాలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ అడిగాను అన్నది క్రాంతి కుమార్ గారి కంప్లైంట్. ఓకే, 40 lakhs అడిగాను నేనని చెప్పారు ఆయన. సార్ మీరు బొబ్బిలి సింహానికి ఎంత తీసుకున్నారంటే బొబ్బిలి సింహానికి 10 lakhs అబో ఎంతో చెప్తేనే 10 lakhsకి కొంచెం త్రివిక్రమరావు గారు అలా ఇలా ఏదో అయింది, ఏదో జరిగింది, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ పక్కన పెడితే ఈ సమయానికి రిక్షావాడు 95 టైంకి 40 lakhs అడిగేటప్పటికి అది చాలా ఎక్కువ అని క్రాంతి కుమార్ గారు ఫీల్ అయ్యారు. ఓకే, ఫీల్ అయ్యి క్రాంతి కుమార్ గారు చెప్పా పెట్టకుండా చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో రిక్షావాడుని అనౌన్స్ చేశారు. చేయకపోవడం మంచిది. అనౌన్స్ అంటే లేదండి, ఇక్కడ మళ్ళీ నేను ఇంకో విషయం చెప్తా. కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేస్తుంటే సినిమా హిట్. అదే స్టోరీ ఉంటుంది కదా మ్యాక్సిమం. ఆయన ఇంకేదో చేసి చిరంజీవి గారిని మీరు ఎలా చూపించాలి, ఏం చెయ్యాలి. ఇప్పుడు ధర్మారెడ్డి క్యారెక్టర్ అస్సలు బాగోదండి స్క్రీన్ మీద. ఆ క్యారెక్టర్ని అలా ఆ లుక్ వైజ్ అసలు కోదండరామిరెడ్డి గారు అయితే ఒప్పుకునేవారు కాదు. ఆ ధర్మారెడ్డి ఎపిసోడ్ వస్తే ఎంత కోపం వచ్చింది, కోడి రామకృష్ణ గారి మీద ఎంత కోపం వచ్చిందంటే మా అందరికి థియేటర్లో పొద్దున్నే అండి అర్లీ మార్నింగ్ సినిమా. అర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అలా కోదండరామిరెడ్డి గారు నన్ను కాదని పెట్టుకోలేదు, అడ్వాన్స్ పంపించలేదు, తీసేయలేదు. నన్ను అప్రోచ్ అయ్యారు. నేను 40 lakhs అడిగాను, నో అనుకున్నాడు క్రాంతి కుమార్ గారు. సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ పక్కన పెట్టేసి కోడి రామకృష్ణ గారితో జర్నీ చేశారు. ఇంకా ఆ తర్వాత చిరంజీవి గారు 7-8 నెలలు మేకప్ వేసుకోలేదు, కథా చర్చల్లో కథాన్వేషణలో. ఆ తర్వాత హిట్లర్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. కోదండరామిరెడ్డి గారి గ్రాఫ్ తగ్గిన తర్వాత ఏంటంటే కోదండరామిరెడ్డి గారు జాబిలమ్మ పెళ్ళి ఒకటి, ప్రియరాగాలు ఇలా ఫ్లాపులు ఉన్నాయండి వరుసగా. సినిమాలు బాగుంటాయి. జాబిలమ్మ పెళ్ళి నాకు చాలా ఇష్టం. ప్రియరాగాలు ఆడియో చాలా బాగుంటుంది, మ్యూజిక్. సినిమాలు ఫ్లాపులు అవుతున్నాయి. ఫ్లాప్లు అవుతున్న టైంలో ఏంటంటే బాలకృష్ణ గారితో వరుసగా 2 సినిమాలు ఫ్లాప్లు అయినాయి. ఒకటి ముద్దుల మొగుడు ఒకటి, రానా అని ఒకటి, ఇలా వరుసగా ఫ్లాపులు అన్నీ. నాగార్జున గారికి ఒక ఫ్లాపు, రాముడు వచ్చాడు, ఇన్ని ఫ్లాప్లు అవుతున్నాయి. ఆయనకు అర్థమైంది కోదండరామిరెడ్డి గారికి ఏంటంటే జనరేషన్ చేంజ్ అయింది. అప్పటికి 80 సినిమాలు చేశారు, 80 ఫిలిమ్స్ చేశారు అప్పటికి. ఓకే, కాబట్టి మనం కూడా మర్యాదగా మనం ఒక పెద్దన్న పాత్ర మనం కూడా పోషించాలి పరిశ్రమలోని. ఇవాళకి వెరీ సీరియస్ సినిమాలు అవరండి. టిల్ టుడే ఇవాళకి మాట్లాడుకుంటాం. కోదండరామిరెడ్డి గారికి నేనంటే చాలా ఇష్టం, నాకు ఆయన అంటే చాలా ఇవాళకి మాట్లాడుకుంటాం, చాలా విషయాలు మాట్లాడుకుంటాం.
ఎన్నో విషయాలు, సినిమాలు, ఈ సినిమా ఆడిందా, వెబ్ సిరీస్ అడుగుతాడు, ఏది బాగుంది చెప్పు, బాగుందా, అది చూసావా, బాగుంటే నేను చూస్తాను చెప్పవయ్యా, ఇవాళకి మాట్లాడుకుంటాం. అట్లాగే వాళ్ళ అబ్బాయి వైభవ్ చేసిన తమిళ సినిమాలు ఏమైనా చూస్తే తెలుగులోకి రాకుండా తమిళ్లో ఉంటాయి ఓటీటీలో. మనం చూసి నేను ఆయనకు ఫోన్ చేసి పేరిసు మొన్న ఒక సినిమా వచ్చింది, పేరిసు సినిమా పేరు, వాళ్ళ పెద్ద అబ్బాయి వైభవ్ ఇద్దరు చేశారు, సునీల్ గారును వైభవ్ ఇద్దరు చేసిన సినిమా. యాక్టింగ్ డైరెక్షన్ ఇద్దరు యాక్టర్స్ కదా. వాళ్ళ అబ్బాయి హీరో కదా, వైభవ్ తమిళ్లో పెద్ద హీరో కదండి. చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కదా అక్కడ. వైభవ్ చేసిన సినిమాలు, వైభవ్ పరిచయ కార్యక్రమాల్లో మా పాత్ర చాలా ఉంది. కథాన్వేషణలో నేను కూడా 200-300 కథలు కూర్చుని విన్నా కోదండరామిరెడ్డి గారి ఇంట్లో. సుకుమార్ గారితో సహా కథ చెప్పారు, మదన్ గారు, సుకుమార్ గారు వీళ్ళందరూ కథలు చెప్పారు. ఏ దర్శకుడు కథ చెప్పలేదో చెప్పడం కష్టం. ఆ తమిళ్లో తను తెలుగు కంటే తమిళ్లో బాగా అతను ప్రఖ్యాతి పొందాడు. మాట్లాడుకుంటూ ఉంటాము. తర్వాత మీకు షష్ఠిపూర్తి, చిరంజీవి గారి షష్ఠిపూర్తికి కోదండరామిరెడ్డి గారిని చిరంజీవి గారు ఆహ్వానించడం, డ్రెస్ కోడ్ ఉంటే డ్రెస్ కోడ్ని ఫాలో అయ్యి కోదండరామిరెడ్డి గారు వెళ్ళటం. మీకు దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. మీరు వెళ్ళలేదు దానికి? ఏది చిరంజీవి గారు షష్ఠి? లేదు వెళ్ళలేదు. లిమిటెడ్ అనుకుంటాను అది. ఆయన ఇండస్ట్రీ వరకు చిరంజీవి గారు వాళ్ళని తన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు వాళ్ళ వరకు ఆహ్వానించారు. హైత్లో జరిగింది. దీనికి ముందు విషయం చెప్పాలి. కోదండరామిరెడ్డి గారి పెద్దబ్బాయి సునీల్ కుమార్ గారు, ఆయన హీరో హోండా డీలర్షిప్ ఏదో తీసుకుని సికింద్రాబాద్లో షోరూమ్ ప్రారంభం ఏదో అనుకుని చిరంజీవి గారు అంకుల్ని పిలిస్తే ఎలా ఉంటుందని కోదండరామిరెడ్డి గారిని అడిగారు. నేను ఉన్నాను ఇంట్లో. ఓకే. కోదండరామిరెడ్డి గారు వెళ్ళాలా వద్దా, చిరంజీవి గారిని పిలవాలా వద్దా, పిలిస్తే రాకపోతే అని కాసేపు మదనపడ్డారు. ఏంటి సార్ మీరు వెళ్ళండి సార్, నేను ఇక్కడే కూర్చుని ఉంటా, మీరు ఇంటికి వెళ్ళండి అని నేనే ఫోన్ చేశాను. అక్కడ ఎవరైతే ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి సార్ కలుద్దాం అనుకుంటున్నారంట అంటేనే అయ్యయ్యో సార్ని రమ్మని చెప్పండి అని కోదండరామిరెడ్డి గారు కూడా ఫ్రంట్ ఆఫీస్లో ఉన్న మేనేజర్తో మాట్లాడి కోదండరామిరెడ్డి గారు వెళ్ళి, నేను కోదండరామిరెడ్డి గారి ఇంట్లోనే కూర్చున్నా. కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఏం చెప్తారో వచ్చి వెయిట్ చేస్తున్నా. వచ్చి థ్యాంక్స్ అబ్బాయి వస్తానన్నారు. నేను వెళ్ళాను. ఆ ఫంక్షన్ నేనే దగ్గరుండి నేనే చేశాను. ఆ ఫంక్షన్ సికింద్రాబాద్లో అయిపోయిన తర్వాత వైభవ్ మొదటి సినిమా గొడవ ప్రారంభోత్సవానికి చిరంజీవి గారు వచ్చి క్లాప్ కొట్టి ఆశీర్వదించి అన్నపూర్ణలో ఓకే చిరంజీవి గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు చిరంజీవి గారు. కాబట్టి పొరపచ్చాలు, భావ వైరుధ్యాలు, మనస్పర్ధలు ఇట్లాంటివి ఏవి ఉండవండి. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారి కంటే రాఘవేంద్రరావు గారిని ఎక్కువ ప్రశంసించారు అనేటటువంటిది కోదండరామిరెడ్డి గారికి మనస్తాపానికి అనిపించింది ఆయన అన్నారు. కాకపోతే ఏంటంటే రాఘవేంద్రరావు గారు రెగ్యులర్గా రిపీటెడ్గా ఒక ఫాలోఅప్లో ఉంటారండి ఎవరితో అయినా. కోదండరామిరెడ్డి గారు అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాఘవేంద్రరావు గారు అండ్ కోదండరామిరెడ్డి గారు. అట్లా తర్వాత కోదండరామిరెడ్డి గారు 70th బర్త్డేకి వీళ్ళు సునీల్ గారు, వైభవ్ గారు ఆయన్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి పార్టీ అరేంజ్ చేసి దానికి చిరంజీవి గారు సర్ప్రైజింగ్గా చిరంజీవి గారు వచ్చి కోదండరామిరెడ్డి గారిని సర్ప్రైజ్ చేశారు. ఓకే. కోదండరామిరెడ్డి గారికి తెలీదు. నేను ఫొటోస్ చూసి, చెన్నైలో జరిగింది, నేను ఫొటోస్ చూసి అడిగా, ఏంటి సార్ చిరంజీవి గారిని పిలిచి అసలు చెప్పలేదు అంటే, నాకే తెలియదు, సర్ప్రైజ్ చేశారు, నాకే తెలియదు అని కోదండరామిరెడ్డి గారు చెప్పారు. అట్లాగా ఇవన్నీ ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలు సంజయ్ గారు. ఇవి పరిశ్రమలు ఏంటంటే చాలా పెద్దవి చేస్తారు. ఓకే. చాలా పెద్దవి చేసి రిక్షా ఓడ్ నుంచి కొంత దూరం పెరిగిందని. ఇక్కడ చిరంజీవి గారి తర్వాత అభిమానులు కలిసిన వాళ్ళు ఫోటో సెషన్స్ టైంలో కలిసేవాళ్ళండి. వాళ్ళు చిరంజీవి గారిని కోదండరామిరెడ్డి గారితో ఎప్పుడు సినిమా చేస్తారు అని చిరంజీవి గారిని డైరెక్ట్గా అడిగేవారు. అడిగితే చిరంజీవి గారు మంచి కథ కుదిరితే చేస్తానమ్మా, చేయకుండా ఎందుకుంటాను అని చిరంజీవి గారు ఆన్సర్ చేశారు. నేను కోదండరామిరెడ్డి గారితో చెప్పేవాడిని. అసలు అంటే ఎందుకు ర్యాప్ కుదరలే? అన్ని హిట్స్ ఉన్నాయి కదా, తర్వాత కథా చర్చలు కావచ్చు, లేకపోతే కోదండరామిరెడ్డి గారు ఇద్దరు మిత్రులకి లేదండి కథా చర్చలకు పిలవటం అన్నీ ఉండేవి ఒక దశ వరకు. ఇద్దరు మిత్రులకి కోదండరామిరెడ్డి గారు వెళ్ళి సాంగ్స్ కోదండరామిరెడ్డి గారే షూట్ చేసుకొచ్చారు. రాఘవేంద్ర గారు ఇక్కడ ఉండి ఇద్దరు మిత్రులు నువ్వు వెళ్ళి తీసుకుని రావా, ఏది మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తే ఆ పాట ఒకటి, దేక్ బాబా అయిన కోదండరామిరెడ్డి గారు తీసుకుని వచ్చారనమాట. అడిగాను అప్పుడు, ఏంటి సార్ మీరేనంటే, నేనే వెళ్ళాను అబ్బాయి, చెప్పాడు రాఘవేంద్రరావు గారు చెప్పారు, వెళ్ళొచ్చాను, చేసుకొచ్చామని చెప్పారనమాట. అవి కుదరాలండి. ఇప్పుడు వన్స్ మీకు చిరంజీవి గారి, మనం ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ చిరంజీవి గారిలో రాఘవేంద్రరావు గారు కూడా చిరంజీవి గారిని హ్యాండిల్ చేయలేకపోయారు. నోట్ దిస్ పాయింట్. కోడి రామకృష్ణ గారు హ్యాండిల్ చేయలేకపోయారు చిరంజీవి గారు. సెకండ్ ఇన్నింగ్స్ హిట్లర్ నుంచి స్టార్ట్ అయ్యి మాస్టర్ ఇక్కడి నుంచి ఏంటంటే మీకు బావగారు బాగున్నారా చూడాలన్నది పీక్స్ అండి.
అఖిల క్రేన్ తీసుకొచ్చి చోటాకి నాయుడు గారు అఖిల క్రేన్తో ఎక్స్ట్రాడినరీగా షార్ట్స్ తీసి ఆ లైటింగ్ స్కీమే కొత్తగా ఉంటుంది, చూడాలని. నేను ఇప్పటికీ ఎప్పుడైనా చోటాకి నాయుడు గారితో మేము ఎప్పుడైనా కలిసినప్పుడు అంటాను, నేను తీయమని చెప్పండి మాస్టర్ను చూడాలని ఉందంటే అవునా అవునా అని అడుగుతాడు. ఆయన ఏదో ఆయన కొంచెం ఆనంద పారవశ్యాన్ని అడుగుతాడు అనమాట. ఆయన చిన్న సినిమాకి పెద్ద సినిమాకి కూడా ఒకేలాగా పనిచేసేటటువంటి ఒక సినిమాటోగ్రాఫర్ చోటాకి నాయుడు గారు. సూర్యగాడు అని ఒక సినిమా ఉంటుంది, ఇవాళ మీరు సాంగ్స్ చూడండి ఎలా ఉంటాయో, అలా ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ని అలా సాంగ్స్ తీయమనండి, చోటాకి నాయుడు గారు మాత్రమే తీయగలరు, ఆ లైటింగ్ ఆయన మాత్రమే చేయగలరు. అలాగే ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ చిరంజీవి గారిలో ఇద్దరు మిత్రులు, శ్రీమంజునాథ, ఇవన్నీ మన రాఘవేంద్ర గారు చేశారు. మనమేమో అంజేమో కోటరామకృష్ణ గారు, ఈ సీనియర్ డైరెక్టర్స్. ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారి ఇమేజ్ని మ్యాచ్ చేసేటటువంటి సినిమాలు. మీరు ఇంద్ర అనుకోండి, ఇంద్ర మరి బి గోపాల్ గారు చేశారంటే అది చిన్ని కృష్ణ అని ఆయన రాసినటువంటి ఒక కథ, అతను కన్న కళ. ఆ ఇంద్రసేనారెడ్డి పాత్ర కావచ్చు, అందులో సన్నివేశాలు కావచ్చు, మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ తులసికోట సీన్ కావచ్చు, మొక్కే కదా అని పీకేస్తే పీకకొస్తా అన్న డైలాగ్ అక్కడ అప్పటికప్పుడు పుట్టడం కావచ్చు. ఆ ట్రాక్ తీసేయాలనుకున్నారన్న విషయం మీకు తెలియదా? అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ట్రాకే, ఆ సీనే తీసేద్దాం అనుకున్నారు ఇంద్రలో. అది ఇంకో రోజు ఇంకో విశ్లేషణలో మాట్లాడుకుందాం. కాబట్టి చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారు చాలా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా కలిసారా? కలుస్తారండి, కలవకుండా ఏముండదు. అవి చాలా పెళ్లి వేడుకల్లో, సినిమా వాళ్ళ పెళ్లి వేడుకల్లో కలుస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయిపోయి సిల్వర్ జూబ్లీయో ఇవన్నీ ఆయన ఏదో ఒక సందర్భం అది ఛాలెంజ్కి కలిశారుగా, ఛాలెంజ్కి వీళ్ళందరూ కలిశారుగా. కేఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి గారు, అది రీసెంట్ గానే అండి. ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారి ఇంట్లో జరిగింది ఆ సక్సెస్ పార్టీ. చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు, కేఎస్ రామారావు గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, లోక్ సింగ్ గారు లేరు మన మధ్య వేళ, ఇళరాజా గారు అక్కడి నుంచి రారు, సత్యమూర్తి గారు లేరు, సత్యనారాయణ గారు వెళ్ళినట్టున్నారు. వీళ్ళందరూ కలిశారు చిరంజీవి గారి ఇంట్లో. కలవకుండా ఉండటం ఉండదండి. చిరంజీవి గారు అనేది ఏంటంటే, ఇవాళ మీరు చర్చలు ఏమనెత్తారు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. మన్మోహన్ దేశాయ్ అనే ఆయన పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? అంటే ఏదైనా వెనక ముందు స్టోరీ చెప్తే. ఆయన డైరెక్టర్ అండి, అమర్ అక్బర్ అంతున్ లాంటి అద్భుతాలు సృష్టించినటువంటి ఒక డైరెక్టర్ మన్మోహన్ దేశాయ్. అమితాబ్ బచ్చన్ గారి జీవితంలో అమితాబ్ బచ్చన్ గారి స్టెప్పింగ్ స్టోన్స్ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీసినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ మన్మోహన్ దేశాయ్ గారు. ఓకే, మన్మోహన్ దేశాయ్ గారి చర్చ ఇప్పుడు రాదు. ఎందుకు రాదు అంటే ఆయన ఇవాళ మన మధ్య లేరు, పక్కన పెడదాం. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు సూపర్ స్టార్గా ఎదిగే క్రమంలోనే ఆయన మసగబారటం అవన్నీ జరిగిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఆగిపోయారా? ఆగిపోలేదు, కొనసాగారు. రజనీకాంత్ గారు తొలినాళ్లలో ఉన్న బాలచంద్ర గారు ఇవాళ రజనీకాంత్ ఉన్నారా? రజనీకాంత్ గారితో ఉన్నారా? లేరు. బాలచంద్ర గారు లేకపోతే రజనీకాంత్ గారు లేరు, కమల్ హాసన్ గారు లేరు. కానీ వాళ్ళు ఇవాళ ఎవరితో కలిసి ట్రావెల్ చేస్తున్నారు? ఒక నెల్సన్తో ట్రావెల్ చేస్తున్నారు, ఒక పారంజిత్తో ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే ఒక అట్లీతో లోకేష్ కనకరాజ్, వీళ్ళందరితో కలిసి వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అట్లా చిరంజీవి గారు ఏంటంటే మధ్యలో, అంటే చిరంజీవి గారిని ఇక్కడ మనం, నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ప్లీజ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ నేను మీకు చెప్తున్నాను, ఆ కంప్లైంట్ ఏంటంటే ప్రతి సినిమాలో చిరంజీవి గారి చేత తాగుబోతు సన్నివేశాలు, ఆయన తాగుబోతుగా చిత్రీకరించే సన్నివేశాలు దయచేసి ఇహనైనా మానండి. మనశంకర వరప్రసాద్లో బాగుందండి అని మీరు అనొచ్చు, నేను కాదను. కానీ చిరంజీవి గారిని మా జనరేషను మేము చూడాలని మేము అనుకోవట్లేదు. అదండి చెప్పాలనుకున్నది సంధ్య గారు. మొత్తానికి వాళ్ళ మధ్య అనుబంధము చాలా పదిలంగా ఉంది. చిన్న చిన్న మనవి మైన్యూట్స్ అనేవి కామన్గానే ఉంటాయి, బట్ వాటిని దాటుకుని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది అనేది చాలా క్లియర్ కట్గా మీ మాటలో తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.